అస్సలాముఅలైకుం. రెసిపీ నేమ్ వచ్చి చికెన్ లెగ్ పీస్ ఘీ కొత్తిమీర ఫ్రై విత్ గ్రేవీ అండి. ఇంకా ఇంత పొడుగురు పేరుంది ఏమని ఇంకా అంటున్నారు కదా. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే లెగ్ పీస్ ఫ్రైని ఈ విధంగా డిఫరెంట్గా చేసుకొని వేరే ఏ కర్రీస్ లేకుండా ఒక్క లెగ్ పీస్ పెట్టుకొని ఆ కొంచెం గ్రేవీ వేసుకొని ఆ ఘీ ఫ్లేవర్తో టేస్టీగా ఎమ్మీగా రుచిని అయితే ఎంజాయ్ చేసేయచ్చు. రెసిపీ అయితే చూసేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ మీకు వన్ మోర్ స్టోరీ చెప్పాలి. నేనైతే కుకింగ్ అనేది టచ్ కూడా లేని మనిషినండి. కుకింగ్ అసలు టచ్ చేయను. అలాంటి దాన్ని ఇంత మంచి రెసిపీస్ చేస్తున్నాను నాకే అనిపిస్తుంది. మా హస్బెండ్ మా వాళ్ళు కూడా అరే ఇంత ఈజీగా అసలు ఇంత ఫాస్ట్ ఎట్లా నేర్చుకున్నావు, ఇంత బాగా ఎట్లా చేస్తున్నావు అనుకుంటారు. మా హస్బెండ్ అయితే అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అసలు వంటే టచ్ లేని దాన్ని ఈజీగా ఆల్మోస్ట్ 2-3 మంత్స్కి పెళ్ళైన 1 or 2 మంత్స్కే స్టార్ట్ చేశాను. ఫస్ట్ మంత్ నుంచే నిదానంగా స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే అంటే హెల్త్, మా అత్తమ్మ హెల్త్, మా అమ్మ ఫోన్ చేసి అది అడిగి అట్లా హెల్ప్ తీసుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే ఎవరు హెల్ప్ లేకుండా రెసిపీస్ అలాంటివే చేస్తున్నాను. అండ్ చాలా టేస్టీగా వస్తుంది. చూస్తున్నారు కదా ప్రాసెస్ అయితే. ఫస్ట్ కారము, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, లెమన్ స్క్వీజ్ చేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ అలా ఘీ వేసుకుంటే ఫ్లేవర్ ఉందండి, అద్భుతంగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం కన్సిస్టెన్సీ కోసం అయితే వాటర్ కొంచెం వేసుకోండి. తర్వాత అయితే ఈ లెగ్ పీసెస్కి మసాలా లోపల బాగా పట్టడానికైతే ఇలా ఘాట్లు పెట్టుకుంటే మంచిగా ఫ్లేవర్ అనేది ముక్కల లోపల వరకు ఉంటుంది. లేదు ఇలా ఘాట్లు ఏం పెట్టుకోకుండా ఓన్లీ పైకే ఫ్రై అయిందంటే ఉప్పు కారం ఇవన్నీ ముక్కలకైతే సరిగ్గా పట్టదు. అందుకని చెప్పి ఇలా ఘాట్లు అయితే పెట్టాలి. ఘాట్లు పెట్టడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ లోపల వరకు అయితే వెళ్తుంది. అన్ని 4 పీసెస్కి అయితే నేనైతే మంచిగా ఘాట్లు నీట్గా పెట్టేసుకున్నాను ముందు వెనక. తర్వాత అయితే మసాలాలో కొంచెం మీకు వాటర్ కన్సిస్టెన్సీ చేసుకొని ఇంకా 4 పీసెస్కి మసాలా అనేది నీట్గా పట్టించేసాను ముందు వెనక. మసాలా పట్టించిన తర్వాత నీట్గా పట్టించేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రీజర్లో కానీ ఒక 1/2 అవర్ అట్లా మ్యారినేట్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు అంతసేపు మేము పెట్టలేము అంటే వెంటనే చేసుకోవచ్చు. కానీ మ్యారినేట్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. అందువల్ల అయితే మ్యారినేట్ ఫ్రిడ్జ్లో పెడతారు. నార్మల్గా అయితే ఇంకా నీట్గా 4 పీసెస్కి అయితే ముక్కలు నీట్గా పట్టించేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తారు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అయితే ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే చికెన్లో కూడా మనకి ఇట్లా ఆయిల్ అయితే వస్తుంది కాబట్టి ఆయిల్ అయితే చూసి వేసుకోండి. తర్వాత మీకు గ్రేవీ కోసం అయితే మనం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేస్తాను. నార్మల్గా కొంతమంది వేస్తారు, వేయకుండా ఉండొచ్చు. జీలకర్ర వేయడం వల్ల ఫ్లేవర్ అండ్ ప్లస్ మనకి డైజెషన్ కూడా బాగుంటుంది. ఆనియన్స్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి. ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసినట్టు హాఫ్ మూన్ షేప్లో కట్ చేసి పెట్టుకొని మంచిగా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు నీట్గా ఫ్రై చేసేయండి. ఆనియన్స్ త్వరగా వేయడానికి అందరికి చెప్పే టిప్పే అండి. కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే త్వరగా అనేది ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. లేకపోయినా అవుతాయి. కొంచెం త్వరగా అవ్వాలి అంటే సాల్ట్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా అంతే మ్యారినేట్ చేసుకొచ్చిన లెగ్ పీసెస్ యాడ్ చేసుకొని ముందు వెనుక అన్ని సైడ్స్ నీట్గా ఫ్రై చేసుకొని కిందవి మనకి ఇదే మనకి గ్రేవీ అన్నాను కదా, నేను చికెన్ లెగ్ పీస్ ఫ్రై విత్ గ్రేవీ అన్నాను, విత్ ఘీ అండ్ కొత్తిమీర. లెగ్ పీస్ ఫ్రై ఘీ విత్ కొత్తిమీర విత్ గ్రేవీ. లెగ్ పీస్ ఫ్రై అంటుంది, గ్రేవీ అంటుంది అనుకుంటున్నారా? ఇది గ్రేవీ. మనకి ఈ ఆనియన్స్ అనేది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీతో టేస్టీ ఉంటుంది. మన ఘీ ఫ్లేవర్ యాడ్ చేసి మ్యారినేట్ చేయడం వల్ల ఘీ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ కొత్తిమీర అనేది ముందు ఇట్లా ఫ్రై చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. లాస్ట్లో మనకి గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేయడం. అంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్, ఘీ ఫ్లేవర్ విత్ గ్రేవీ. లెగ్ ఇంకా వేరే ఐటమ్స్ ఏం అవసరం లేదు. రైస్ అయితే రైస్, చపాతీల్లో కూడా బాగుంటుంది. గ్రేవీ ఉంటుంది కాబట్టి చపాతీలో కూడా తినేసేయచ్చు. అంటే ఈజీగా ఎక్కువ కర్రీస్ అంత అన్ని లేకుండా ఒక్క 4-2 లెగ్ పీసులు చేసుకున్నా మనకి ఆ కన్సిస్టెంట్ ఆ గ్రేవీతో మనం రైస్ మొత్తం హ్యాపీగా పొట్ట నిండుగా తినేసేయచ్చు.
ఈ లెగ్ పీస్కి తెచ్చుకొని ఇంత బాగుంటుంది కదా. కొంచెం కలర్ఫుల్గా ఇంకా ఏదో కాలింది అట్లా అనిపిస్తుంది కానీ అదేమీ అట్లా లేదు. గోల్డెన్ కలర్ డార్క్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. నీట్గా మంచిగా ఫ్లేవర్ ప్రతి పీస్ అనేది చాలా ఈజీగా చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి. అందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనం వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చికెన్లో కానీ వాటిలో కానీ మనకి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ అయితే ఆ గ్రేవీకి సరిపోతుంది. అంతే అండి, మంచి యమ్మీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై విత్ గ్రేవీ విత్ ఘీ అండ్ కొత్తిమీర అయితే రెడీ అయిపోయింది. మంచిగా నేనైతే రైస్ పెట్టుకొని లెగ్ పీస్ పెట్టుకొని చూసారు ముక్క ఎంత మెదువుగా ఉందో, అంతే పెట్టుకొని తినేసేయడమే. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.